హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. డబ్బులు ఎవరైనా ఎక్కువగా ఖర్చు పెడుతున్నప్పుడు విలువ తెలియనంతగా మనం అందరం ఒక సామెత కామన్గానే వాడతాం. అదేంటి ప్రతిసారి డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, ఇంతలా ఖర్చు పెట్టేస్తున్నామా అని అంటాం. అయితే ఇది మనము డబ్బులు విలువ తెలియని వాళ్ళ దగ్గర ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఈ సామెత తోటి ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అని అంటే, ఇటువంటి కాన్సెప్ట్ తోటి అసలు మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలికంగా కానీ దాన్ని వదిలేసినట్టయితే దాని నుంచి ఎన్నో రెట్ల ఆదాయం అనేది మీకు లభించినట్టయితే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇది లభించే విధం అనేది ఉంది. సో నేను చెప్పేది ఇదేదో మిత్ కాకుండా, ఎప్పుడైతే మీ డబ్బుల్ని మీరు జాగ్రత్తగా ఏదో ఒక తెలివైన ఇన్వెస్ట్మెంట్లో పెట్టినట్టయితే ఆ డబ్బులు ఎన్నో రెట్లయ్యి మీకు తిరిగి చేతికి అందుతుంది. సో డెఫినెట్గా ఈ డబ్బులు అనేవి చెట్లకైతే కాస్తాయి. సో దాని వెనక అట్లా ఉండే మ్యాజిక్ ఏంటంటే కాంపౌండింగ్. సో మనం పెట్టిన డబ్బులు ఎక్కడన్నా కూడా 100 10 పెరిగి మన చేతుల్లోకి వస్తున్నాయి. ఈ ఇంతలు మల్టిప్లై అయ్యే ఈ కాన్సెప్ట్ని మనము కాంపౌండింగ్ అని అంటాము. ఈ పర్టికులర్ వీడియోలోని అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆర్ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద కొన్ని విషయాలు మనం తెలిసి చూద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ కంటెంట్ తోటి మేము ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయేది కాంపౌండింగ్ యొక్క శక్తి అసలు ఎలా వర్క్ అవుతుందని. మొట్టమొదటిది అసలు ఈ కాంపౌండింగ్ యొక్క పవర్ అంటే ఏంటి. ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో దీర్ఘకాలికంగా ఉండి మంచి ఆదాయం రావాలి అని అంటే తప్పకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అవి గ్రోత్ ఓరియంటెడ్, అంటే ఎక్కువగా ఫ్యూచర్లో మీకు రిటర్న్స్ ఇచ్చే తీరులోనే అవి పనిచేస్తాయి. సో ఎప్పుడైతే మీరు మీ యొక్క డబ్బులను అందులో జమ చేస్తారో, దీర్ఘకాలికంగా వదిలేస్తారో, ఇలా విత్డ్రా చేయకుండా ప్రతి సంవత్సరం దానికదే రీఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్కి గురయ్యి మార్కెట్ యొక్క రిటర్న్స్ ఆధారంగా ఫైనల్గా మీరు ఎప్పుడైతే డబ్బుల్ని విత్డ్రా చేసుకుంటారో మీకు ఒక మొత్తంలోని, అంటే ఒక ఖజానా లాగే ఏర్పడిన అమౌంట్ అనేది చేతికి లభిస్తుంది. దీన్ని మీరు ఎలా చేసుకోగలుగుతారు? సో మనందరి చేతుల్లో ఉండే ఆయుధం ఏంటంటే SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ పర్టిక్యులర్ ఫెసిలిటీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క స్కీమ్స్లోని ప్రతి నెల కానీ మీకు ఎంతవరకు వీలైతే ఆ పర్టికులర్ టైం ఫ్రీక్వెన్సీలోని మీరు మీకు కావాల్సినంత డబ్బులు జమ చేసుకునే ఆప్షన్ని ఇస్తున్నారు. సో ఈ SIPs ద్వారా మీరు డబ్బులు జమ చేస్తున్నవన్నీ కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్లోని ఎన్నో రెట్లుగా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. అయితే అసలు కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుంది? మేడం మీరు కాంపౌండింగ్ మ్యాజిక్ అంటున్నారు, శక్తి అంటున్నారు, ఓకే, కానీ ఈ కాంపౌండింగ్ అనేది ఎలా పనిచేస్తుంది? సో ఎప్పుడైతే మీ డబ్బుల్ని మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోకి, అది కూడా ఈక్విటీ ఓరియంటెడ్ ఆర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లోకి వేస్తారో, అక్కడ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క డబ్బుల్ని తీసుకుని వాళ్ళు కంపెనీస్ యొక్క స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎటువంటి కంపెనీస్? ఒకే వర్గానికి చెందిన కంపెనీస్ కాదండి, వేరే వేరే సెక్టార్స్, వేరే వేరే ఇండస్ట్రీస్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వివిధ రకాల మార్కెట్ కండిషన్స్ని, అంతర్జాతీయ లెవెల్లో జరుగుతున్న ఫ్యాక్టర్స్ని, వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఆదాయం అనేది పెరుగుతుంది అండ్ గ్రోత్ ఓరియంటెడ్గా ఎక్కువ రెట్ల డబ్బుల్ని మనం ఎలా తిరిగి ఇవ్వగలం ఇన్వెస్టర్స్ కానీ దాని మీద వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏంటి అని అంటే, చిన్న కంపెనీస్, అప్పుడే పైకి వస్తున్న కంపెనీస్ కానీ ఆర్ చిన్న చిన్న కంపెనీస్ ఎక్కువగా గ్రో అవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ని వీళ్ళు ముందే కనిపెట్టి అందులో చాలా అర్లీగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఉదాహరణకి 1981లోని ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించారు. అదే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి 10 సంవత్సరాల తర్వాత 1993లోనే లిస్ట్ అయింది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్లో ఎప్పుడైతే మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీరు ఆ పర్టికులర్ టైంలో ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఇన్ఫోసిస్ కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఎంత రెట్లు రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏవైతే గ్రో అవ్వగలిగే పొటెన్షియల్కి సంబంధించిన ఇండస్ట్రీస్లో ఉండే మంచి కంపెనీస్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మనం స్టాక్స్ని ఎంచుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, రీబ్యాలెన్సింగ్ కూడా చేస్తారు ఇక్కడ. అంటే ఒక 10 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే 10 కూడా మంచిగానే అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు, కానీ అక్కడితో ఆగిపోకుండా ఏవేవైతే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయో అటువంటి స్టాక్స్ని ఎంచుకొని వాటిని ఇంకా మంచిగా పర్ఫామ్ చేసి వేరే స్టాక్స్ తోటి రీప్లేస్ చేస్తారు. ఇలా రీబ్యాలెన్సింగ్ చేయడం వల్ల
తప్పకుండా ఈ ఫండ్ అనేది, ఆ ఫండ్ మేనేజ్ చేసే ఫండ్ అనేది మనకు మంచి గ్రోత్ పరంగా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ వివిధ రకాల సెక్టార్స్ అండ్ సెగ్మెంట్స్లోని ఇన్వెస్ట్ చేస్తారని చెప్పాను కదా, సో దీనికి మంచి ఉదాహరణగా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని చూడండి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటి? దీనికి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్ మధ్య స్టాక్స్లోని వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ మ్యాండేట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంత ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతున్నారు, వివిధ రకాల పరిధుల్ని తీసుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తారు. సో ఇప్పుడు కానీ వాళ్ళ టాప్ 10 హోల్డింగ్స్ కానీ మీరు చూసినట్టయితే ఒకే రంగానికి కాకుండా వివిధ రకాల రంగాలకి సంబంధించినవే ఉంటున్నాయి. సో దీనివల్ల కంపెనీ ఆర్ పర్టికులర్ ఫండ్ అనేది కంపెనీస్ పెరుగుతున్నప్పుడు ఫండ్ యొక్క వాల్యూ కూడా పెరుగుద్ది. సో ఇక్కడ కంపెనీ పెరుగుతున్నప్పుడు ఫండ్ వాల్యూ పెరుగుతుందని అంటున్నాను కదా, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నెట్ అసెట్ వాల్యూ. ఒక మ్యూచువల్ ఫండ్ అనేది వివిధ రకాల ఆర్ చిన్నగా మనం కానీ విభజించుకున్నట్టయితే యూనిట్స్ ద్వారా తయారవుతుంది. సో ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంటే ఆ స్కీమ్కి సంబంధించిన యూనిట్స్ ఎన్నైతే ఉంటాయో దాన్ని మీరు కొని అమ్ముతున్నారని అర్థం. సో స్క్రీన్ పైన ఫార్ములా ఈజీగా అర్థం చేసుకోవడానికి నెట్ అసెట్ వాల్యూ అని అంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్ డివైడెడ్ బై ద అవుట్ స్టాండింగ్ షేర్స్. సో ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా అనేది ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తారు. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఒక విలువ 20 కోట్లు అయితే అండ్ దాంట్లోని 2 కోట్ల యూనిట్స్ అనేవి ఉన్నట్టయితే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ అనేది 20 కోట్లు డివైడెడ్ బై 2 కోట్లు 10 రూపాయలు అవుతుంది. సో మినిమం ఎన్ఏవి అనేది ఏ ఫండ్కైనా 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం నెట్ అసెట్ అని కూడా నెట్ అసెట్ వాల్యూ అని అంటాము. నెట్ అసెట్ వాల్యూ అనేది చాలా ముఖ్యం. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనే దాన్ని మనం నెట్ అసెట్ వాల్యూ నుంచి తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఈ నెట్ అసెట్ వాల్యూ పెరుగుతుందో అసలు ఎందుకు, ఎలా పెరుగుద్ది? ఆ మ్యూచువల్ ఫండ్ ఏవేవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ స్టాక్స్ యొక్క వాల్యూ పెరిగితే ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూ పెరుగుతుంది. పర్ యూనిట్ వాల్యూ నెట్ అసెట్ వాల్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ నెట్ అసెట్ వాల్యూ ఈ ఎన్ఏవికి చుట్టూరా కొన్ని అపోహలు అనేవి ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ ఫండ్కి ఎక్కువగా హై ఎన్ఏవి ఉంది అని అంటే ఇది చాలా ఖరీదైన ఫండ్ ఏమో అనే ఒక అపోహ ఉంది. ఎప్పుడు కూడా అలా వర్కౌట్ అవ్వదు. ఎందుకు అని అంటే హై ఎన్ఏవి అనేది వాళ్ళ యొక్క పాస్ట్లో జరిగిన వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది అంతే. సో ప్రతిసారి కూడా ఒక ఎన్ఏవి ఎక్కువగా ఉందంటే దాని ఖరీదు ఎక్కువ ఉన్నట్టయితే కాదు. రెండోది, తక్కువ ఎన్ఏవి ఉన్నవి హయ్యర్ రిటర్న్స్ని ఇస్తాయి అని చెప్తారు. అలాంటి అపోహలు ఆర్ అలాంటివి అనేవి మిత్స్ అనమాట. ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని అంటే దాని యొక్క స్టాక్స్ అన్ని కలగలుపుకుని ఉండే పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ఏవి అనేది ముఖ్యమైనదే, ఎన్ఏవి మొత్తం కాదు. సో మిగతాది అంటే వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా ఉంటాయి స్టాక్స్, పాస్ట్లో ఎలా చేశారు, కంపెనీ సంబంధించిన ఇండస్ట్రీ ఏంటి, ఇవన్నిటినీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఇది నెట్ అసెట్ వాల్యూ. సో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పి వీడియోని క్లోజ్ చేద్దాం. సో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని 1995లోని లాంచ్ చేశారు. అప్పుడు ఒక నెట్ అసెట్ వాల్యూ ఆర్ ఒక యూనిట్ యొక్క వాల్యూ 10 రూపీస్ ఉండేది. 20th January 2025 కానీ ఇదే ఫండ్ యొక్క వాల్యూ చూసి 1960 రూపీస్ ఉంది. అంటే మీరు 50,000 కానీ అప్పట్లో 1995లో కానీ పెట్టుంటే 5,000 యూనిట్ని కొనగలిగేవాళ్ళు. ఇప్పుడు ఈ 5,000 యూనిట్ని కానీ అలాగే ఉంచేసి ఉంటే ఈ 30 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే వాల్యూ చేతికి 98 లక్షలు. సో ఇలాగే మేము ఇంతకుముందు వీడియోస్లోనే అసలు ఈ కాంపౌండింగ్ అనే ఎఫెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, సో దానికి ఉదాహరణలు ఎన్నో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు అసలు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవ్వడానికి ఎన్ని రకాల విషయాలు అప్లై అవుతాయి అని అంటే మొట్టమొదటిది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా దీర్ఘకాలికంగా వదిలేస్తే తప్పకుండా డబ్బులు అనేవి పెరుగుతాయి, మొదటిది. రెండవది, ఏవేవైతే స్టాక్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాయో అంటే ఒక పోర్ట్ఫోలియోని మనం తయారు చేసుకునేటప్పుడు మీ యొక్క ఏదో ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే పోర్ట్ఫోలియో వివిధ రకాల స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినవి కలిపితే పోర్ట్ఫోలియో అని అంటాం. పోర్ట్ఫోలియోని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. సో ఆ పనిని మనకి ఫండ్ మేనేజర్స్ చేసి పెడతారు. రీబ్యాలెన్సింగ్ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం. అండర్ పర్ఫామ్ అవుతున్నాయి, పర్వాలేదు వదిలేద్దాం అవే పెరుగుతాయి అనే అశ్రద్ధ చేసినట్టయితే తప్పకుండా రిటర్న్స్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు బాగా పర్ఫామ్ చేయని స్టాక్స్ని తీసి ఇంకా మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండే స్టాక్స్ని కానీ రీప్లేస్ చేసినట్టయితే తప్పకుండా ఈ కాంపౌండింగ్ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుంది. అండ్ మూడవది, కంపెనీస్ని ఎంచుకునే పద్ధతిలో కూడా మనకి రిటర్న్స్ అనేవి చాలా వరకు వేరీ అవుతూ ఉంటాయి. వేటికి గ్రోత్ పొటెన్షియల్ ఉంది, ఇవి ఫ్యూచర్లో పర్ఫామ్ చేయగలుగుతాయా లేదా అనే విషయాన్ని అనలైజ్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళ
దగ్గర సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదండి ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని. మరింత మంచి టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.